కు ప్రియ ప్రభువును ఎంతో మనము స్తుతించబద్దులం, ఘనపరచబద్దులం, ఆరాధించబద్దులం, కొనియాడబద్దులం. దైవ గ్రంథములో ఎవరు దేవునికిష్టులు అనే విషయాన్ని మనం వింటూ వాక్య ధ్యానాన్ని జరిగిస్తూ వస్తున్నాం. నిజంగా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడొచ్చు. ప్రతిదినం మనమందరం దేవునికి ఇష్టలంగా ఉండాలని, దేవుని చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలని, దైవ కార్యాల విషయంలో మనం ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని మనము తేటగా గుర్తిస్తూ వస్తున్నాం. దేవుడేమో తనకేది ఇష్టమో ఆయన వివరంగా చెబుతూ ఉంటే, మనుషులకు ఏది ఇష్టమో తేటగా వీళ్ళు చెప్తా ఉన్నారు. దేవుని ఇష్టాన్ని మనము నెరవేర్చే వారంగా ఉండాలి గాని, మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకునే వారంగా ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, వాస్తవమే గాని అది దేవునికి ఇష్టమా కాదా అనేది కొంత ఆలోచన చేయాలి. కొన్ని విషయాల్లో ప్రభు ఇది నాకు ఇష్టం కాదు అని చెప్పాడు. ఆయనకి ఏది ఇష్టమో మనం విన్నాం. మరి మనుషులకు ఏది ఇష్టమో అది మనం కొద్దిగా విందాం. దేవుని వాక్యములో ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 27:4 నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడా, ఘనుడవైన మా దేవ, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా మంటిఘటములలో మీ మహిమైశ్వర్యము నింపమని, మీకిష్టులుగా మేమెలాగున జీవించాలో మాకు బోధించమని, నేర్పించమని కోరుచు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు వృద్ధుడై కన్నులకు మందదృష్టి కలిగి ఉన్నప్పుడు ఆయన తన కుమారుడైన ఏశావును పిలిపించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను చావకమునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి అన్నాడు. మనము చదువుకున్న ఈ భాగములో ఆయనకి ఏది ఇష్టమని చెప్తున్నాడండి? ఇస్సాకునకు రుచిగల భోజనాలు. ఏమండి, మటన్ కర్రీ ఇష్టం అంటే ఈయనకి రుచిగల భోజనాలు. మార్నింగే ఈ మాట చెప్తా ఉంటే ఎంతమందికి ఇష్టంగా ఉందో ఈ మాట కదా. మార్నింగే మటన్ కర్రీతో పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది కదండి. ఏంటో
ఈ మానవుని జీవితం ముక్క ముద్ద లేనిదే తృప్తి పడదు అన్నట్టుగా ఉంటది కదా! చూడండి, ఈయన వృద్ధాప్యంలో నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నాకు వేటాడి మాంసం తీసుకురా అంటున్నాడు. నాకు రుచిగల భోజనం పెట్టు అంటున్నాడు. బహుశా నేను అనుకుంటున్నా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి కోరికలు పుడతాయనుకుంటున్నాను నేను. పెద్ద వయసు వచ్చే వాళ్ళందరికి ఇలాంటి కోరికలు, మంచి మంచి భోజనాలు తినాలని కోరికలు పుడతాయేమో అని అనిపిస్తా ఉంది. ఏమంటారు మీరు? నిజమే అంటారా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని అడగాలన్నమాట. కానీ అవి తినకూడదు, ఇవి తినకూడదు, మీకు పడదంటారు. అప్పటికే యంత్రాలు ఓల్డ్ అయిపోతాయి గదా లోపల. ఈ యంత్రాలు ఓల్డ్ అయిపోయినా కోరికలు మాత్రం క్రొత్తదనంగానే ఉంటాయన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నాకిష్టము లేదు అని అనడం లేదు. నాకిష్టం రుచిగల భోజ్యములు అని అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. సరే, ఇలాగున చాలామంది ఉన్నారు. వారికేమిష్టమో చెప్పేశారు. చెప్పకనే చెప్పేశారు. ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో మనము చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో అయితే ఇక చాలా వివరంగా మనం వినవచ్చు. ఒక్కసారి అలా వెళ్ళొద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంటే, చూడండి నేను చదువుతున్నా. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని, నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతనడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. ఆమె నాకిష్టమైనది. ఎవరామె? ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతే. ఆమె నాకిష్టమైనది అన్నాడు. ప్రియులారా, ఈయనకి ఎవరిష్టమో చెప్తున్నాడు. అన్యులతో సహవాసం చేయడం సంసోనుకు ఇష్టంగా చెప్తున్నాడు గదా! అన్యులతో సహవాసం చేయడం ఆయనకిష్టం అన్నాడు. అదే సంసోను 14వ అధ్యాయం 12వ వచనంలో 14, 12 అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను అన్నాడు. ఈయనకి ఏమిష్టం? కథలంటే ఇష్టం. విప్పుడు కథలంటే ఇష్టంగా చెప్తా ఉన్నాడు గదా! విప్పుడు కథలంటే ఇష్టంగా చెప్తా ఉన్నాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఏమిష్టమో చెప్తా ఉన్నాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఏమిష్టమో చెప్పాడు. ఏమిష్టమంట? ఇష్టానుసారంగా ప్రవర్తించడమే వారికిష్టం. ఇష్టానుసారంగా ప్రవర్తించడం. తమకిష్టానుసారంగా ప్రవర్తించడం వారికిష్టం అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం కొంచెం ఆలోచన చేయాలి. ఏమిష్టమో, ఎవరిష్టమో చెప్తా ఉన్నాడు గదా!
19వ అధ్యాయం 24వ వచనం. ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చునని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. వారు వినలేదు. వీరికి ఏమిష్టమంటే వెర్రి పనులు చేయడం వారికిష్టం. ఈరోజు కూడా ఉన్నారండి. వెర్రి పనులు చేయడం, శరీర సంబంధమైన కార్యాల విషయములో, కాని వాటిని ఆశించుటలో, అన్యమైన వారితో సహవాసం చేయటం, రుచిగల భోజ్యములను కోరుకోవడం చాలా మందికి ఇష్టం. ఇలా చెప్పుకొని వెళ్ళాలంటే చాలా విషయాలే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, మనము జాగ్రత్త పడాలి. కొంతమందికి ఏమిష్టమో చెప్పాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించుడి, ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీలారా, ఇలాగు చేయుట మీకు ఇష్టమై ఉన్నది అన్నాడు. ఇశ్రాయేలీలైన వారికి ఏమిష్టం? తమకు నచ్చినట్లుగా ప్రవర్తించడం వారికి ఇష్టం అని మనం విన్నాం. అవును కదండి. ఈరోజు చాలా మంది నా ఇష్టం నాది అని కుటుంబంలో చేర్చబడిన తర్వాత, అంటే వివాహమైన తర్వాత కూడా ఒకరిష్టాలు ఒకరు నెరవేర్చాల్సింది పోయి నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక భక్తిపరంగా వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు స్తోత్రార్పణ చేస్తారు గాని పులిసిన పిండితో స్తోత్రార్పణ చేస్తారని చెప్తున్నాడు. దేనితో? పులిసిన పిండితో. అది వారికి ఇష్టం. అది వారికి ఇష్టం. అంటే వారి ఇష్టానుసారముగా విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తూ దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేయడం వారికి ఇష్టం. ఇవి దేవునికి ఇష్టమేనా? దేవునికి ఇష్టము కాదు. యెషయా గ్రంథములో 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించువాని వంటివాడే, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. చూడండి ప్రియులారా, ఈ భాగంలో తేటగా మనము గమనించినప్పుడు వారు తమకిష్టమైన త్రోవలను ఏర్పరుచుకున్నారు అన్నాడు. తమకిష్టమైన త్రోవలు అంటే ఎవరి మార్గం వాళ్ళకి ఇష్టం అన్నమాట. అసహ్యమైన పనులు తమకు ఇష్టముగా ఉన్నవి అన్నాడు. అసహ్యమైన పనులే తమకిష్టముగా ఉన్నవి అని చెప్పాడు.
ఇది ఎంత బాధాకరమైన విషయం. అసహ్యమైన పనులు తమకిష్టంగా భావించే ప్రజలున్నారు. ఇలాంటి ప్రజల మధ్య మనం ఎలా ఉండాలనే విషయాన్ని మన ప్రభువు ఎంతో తేటగా, సూటిగా, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అసహ్యమైన పనులు ఎంత వద్దన్నా మానరు, ఎంత కాదన్నా మానరు, ఎంత దెబ్బ కొట్టినా మానరు, ఎంత శిక్షించినా మానరు. ప్రియులారా, ఇక మరికొందరికి ఏమిష్టం? కీర్తనల గ్రంథములో 52వ కీర్తనలో, కీర్తన 52వ కీర్తన 3-4 చరణాలు. వారందరూ 52వ కీర్తన 3-4 మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం అన్నాడు. ఏమిష్టం? మేలు కంటే కీడు చేయుట. కొందరికి ఏమిష్టం అంటే, మేలు కంటే కీడు చేయుట వారికి ఇష్టం. నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట వారికి ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం. ఇక్కడ 3 మాటలు చెప్పాడు. మేలు కంటే కీడు చేయడం ఇష్టం, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట ఇష్టం, అధిక నాశనకరమైన మాటలే ఇష్టం. ఇవి చాలా మంది జీవితంలో ఉంటాయి. భక్తిపరులుగా ఉన్నవారే అని చెప్తున్నారు గాని, మరి భక్తిపరులకు ఇలాంటి లక్షణాలు ఉండొచ్చా? ఉండకూడదు. అంటే పైకి భక్తి వేషాన్ని వారు వేసుకున్నారు. గొర్రె చర్మమును కప్పుకున్న తోడేళ్ళన్నమాట. మేకవన్నీ పులులన్నమాట. పైకి మంచిగానే మాట్లాడుతూ ఉంటారు గాని, వారికి ఏది ఇష్టమో చెప్పాడు. ఇవి బైబిల్ గ్రంథంలో వ్రాయించిన సంగతులండి. ప్రియులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇష్టమైనవి చేస్తే మనుషులకు విరోధులుగా ఉన్నవారైనా వారు స్నేహితులుగా మార్చబడతారు. మరి దేవునికి ఇష్టము లేని పనులు చేయడం మూలాన ఏం జరుగుద్ది? ఇశ్రాయేలీల విషయములో ఏం జరిగింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఏమండి, ఈ మాట చూశారా? వారిలో అనేకులు దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి అన్నాడు. ఇశ్రాయేలీల జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, కష్టం వచ్చినప్పుడేమో దేవునికి ఇష్టలుగా ఉండేవాళ్ళు. కష్టము తీరిపోగా అని తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. అందువల్ల ఏమయ్యారు వారు?
దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున వారు అరణ్యములో సంహరించబడ్డారు. దేవుడే చంపేశాడని చెప్పొచ్చు. ఎందుకు చంపాడు? వారి క్రియలను బట్టే అని చెప్పొచ్చు. అలా చెప్పటం కంటే కూడా వారు చేసిన తమ పాపాన్ని బట్టి వారే చనిపోయారని చెప్తే ఇంకా బాగుంటదేమో. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్తే బాగుంటదేమో. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనము దేవునికి ఇష్టలుగా బ్రతకడం నేర్చుకోవాలండి. దేవునికి ఇష్టలుగా. మనకు దేవుడంటే ఇష్టమే, కానీ మనమంటే దేవునికి ఇష్టమా కాదా? మనమంటే దేవునికి ఎప్పుడు ఇష్టం? మనమంటే దేవునికి ఎప్పుడు ఇష్టం? ఎప్పుడు ఇష్టమో, ఏం చేస్తే ఇష్టమో మనము గత 2-3 వర్తమానాలలో విన్నాం. ఆయనకి ఇష్టలుగా ఉండకపోతే సంహరించబడతాం. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ, ఈ దేహమందున్నను ఈ దేహమును విడిచినను దేవునికి ఇష్టంగా ఉండాలని అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందండి. దేహమందున్నను దేహాన్ని విడిచినను మనము దేవునికి ఎందుకు ఇష్టలంగా ఉండాలో దైవ లేఖనం చాలా స్పష్టంగా వ్రాయబడింది. దేవుని గూర్చిన జ్ఞానం వారికి ఇష్టము లేదు. అసలు దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు ఏమై ఉంటానన్నాడు? యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29లో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనలను విడిచిపెట్టడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుడు తుడిచిపెడతాడు. అంతేనా అండి? విడిచిపెట్టబడాలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విడిచిపెట్టబడకూడదు అనేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు. విడిచిపెట్టబడిన వారు తరువాత తుడిచిపెట్టబడతారు. అదే దేవునికి ఇష్టలుగా ఉండనందున సంహరించబడిరి అనే మాట. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనం దేవునికి ఇష్టలంగా బ్రతకాలి. దావీదు మంచి సాక్ష్యాన్ని పొందాడు కదా. ఇతడు నాకిష్టానుసారుడైన మనుషుడు, నాకిష్టానుసారుడైన మనుషుడు. బైబిల్లో కొంతమంది కొరకు చాలా మంచి సాక్ష్యం చెప్పారండి. హనోకును గూర్చి ఒక మంచి సాక్ష్యం. అతడు దేవునితో నడిచెను అన్నాడు కదా. ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడు అంటే దాని అర్థం దేవునికి ఇష్టడుగా ఉండి, దగ్గరగా ఉండి, చక్కని సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ దేవునితో నడిచాడు. అందుకు దేవుడు అతనిని తీసుకొని పోయెను అన్నాడు. దేవుడు అతనిని తీసుకొని పోయెను.
ఇది ఎంత మంచి మాట అండి. బైబిల్ గ్రంథంలో ఎవరిని గూర్చి కూడా ఆ మాట వ్రాయబడలేదు. దేవుడతనిని తీసుకొని పోయాను. దేవుడతనిని కొనిపోయాను. ఆ మాటేనండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5:24. హనోకు దేవునితో నడచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవుడతని తీసుకొని పోయాను. తీసుకొని పోయాను. ఆహా! ఎంత గొప్ప మాట అండి. దేవుడతని తీసుకొని పోయాను. దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నాడండి. దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నాడు గనుకనే దేవుడు అతనిని తీసుకొని పోయాను అనే మాట చూస్తాం. ఆ తరువాత అబ్రహామును గూర్చి ఓ మంచి మాట చెప్పాడు. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. ఈవేళ మన జీవితంలో దేవునికి స్నేహితులంగా, అతడు నమ్మకమైన మనసు గలవాడు, అతడు నా స్నేహితుడు అని అబ్రహాముతో చెప్పినట్లుగా మనము చూడగలం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినను, లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకి ఏ పేరుందండి? దేవుని స్నేహితుడని పేరు ఆయనకు ఉన్నది. దేవుని స్నేహితుడు ఎంత ఇష్టడుగా ఉన్నాడండి. లేకపోతే స్నేహితుడని చెప్తాడా? చెప్తాడా అండి? చెడ్డవారిని స్నేహితులుగా చెప్తారా? ఆయనను గూర్చి దేవుడే చాలా చక్కని సాక్ష్యాలు ఇచ్చినట్లుగా ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండం 18:19లో యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అన్నాడు. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది ఏమని చెప్పాడండి? అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని నెరిగి ఉన్నాను అనెను. అందువల్ల అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. ఎంత గొప్ప మాట అండి. తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించేటట్లు, యెహోవా మార్గమును గైకొనేటట్లు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. అంటే తన కుటుంబాన్నంతటిని కూడా దైవికమైన వారిగా నడిపిస్తాడు అని చెప్పాడు. వారి కొరకు ఆస్తి సమకూరుస్తాడు, అంతస్తులు సమకూరుస్తాడు, లేక వారి కొరకు కావలసిన భవిష్యత్తుకు కావలసిన భాగ్యమంతా సంపాదిస్తాడని చెప్పలేదండి. ఈ మాట నాకు చాలా ఇష్టం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది ఎంత మంచి మాట. తన పిల్లల్ని, తన కుటుంబాన్ని నీతి న్యాయములను అనుసరించి యెహోవా మార్గమును వారు ఎరిగిన వారుగా చేస్తాడు. నిజంగా తన ఇంట తన కుటుంబమే కాదు, 318 మంది అలవరచబడిన వారున్నారు.
మరి అలాగ అలవరిచిన వారిని బట్టి దేవునికి ఎంత ఇష్టం? ఆలోచన చేయండి. అసలు ఇలా చెప్పుకుంటే బావుంటదేమో మనం. అబ్రహాము ఇంట ఒంటెలు మోకరించి ప్రార్థన చేశాయండి. అవునా కాదా? ఒంటెలు ఇంట మోకరించి ప్రార్థన చేసి, మార్గములో ప్రార్థన చేసి, తన కుమారుని తన కుమారుని వివాహ సంబంధం కొరకు ఒంటెలు ప్రార్థన చేసి, ఇలా చెప్పిన తప్పేమీ కాదు. ఆ ఇంట దాసుడు, పనివాడు ఎలియాజరైన ఆయన ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేసి, ఇంకా అందులో ఎన్నో భావాలు ఉన్నాయి ఒంటెలు మోకరించుటలో. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎంత ఇష్టమవుతాడు? మనం ఉన్నాం, మనం ఒక్కళ్ళతోనే సరిపెట్టుకోవాలని చూస్తాం. మన కుటుంబం ఏమైపోయినా మనకి పట్టింపు ఉండదు. నిజమా కాదా? ఈ మాటలు వింటా ఉంటే, అమ్మో! మనమందరం దేవునికి ఇష్టమేనా అనే ఆలోచన తప్పనిసరిగా వచ్చుద్దా రాదా? వస్తుంది. కనుక దయచేసి అబ్రహాము వలె, హనోకు వలె, అబ్రహాము వలె దేవునికి ఇష్టలుగా ఉండాలి. తరువాత నోవాహు ఎవరండి? దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నట్లు మనము చూడగలం. ఎందుకంటే తన తరములో నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని చేత హెచ్చరించబడి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసినవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం హనోకు కొరకు చెప్పబడింది. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడైతే కరెక్ట్‌గా దొరికింది చూడండి. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడు. ఎవరు? హనోకు. ఆ తర్వాత ఎవరి కొరకు చెప్పబడింది? నోవాహు. విశ్వాసమును 7వ వచనం. నీ విశ్వాసమును బట్టి నోవాహు వాడను సిద్ధము చేశాడు. ఆ తర్వాత అబ్రహాం. ఇలా మీరు విశ్వాసుల వీరుల జాబితా మీరు చూడండి. హేబేలు, ఆయన కూడా చెప్పొచ్చు దేవునికి ఇష్టుడే, ఇంకా ముందున్నవాడు. హేబేలు దేవునికి ఇష్టుడు. ఎందుకంటే దేవుడు కోరిన అర్పణను ఆయన అర్పించాడు. ఇలా కూడా చెప్తాం. హేబేలు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. కయ్యూను దేవునికి ఇష్టుడుగా లేడు. అందువల్ల ఇతని అర్పణ అంగీకరించబడలేదు. అతని అర్పణ అంగీకరించబడింది. అందుకని తన తమ్ముని అన్న చంపేశాడు దేవునికి ఇష్టుడుగా ఉన్నందుకు. ఇలా భక్తులను ఒక్కొక్కరినిగా మనము చూస్తే వారు దేవునికి ఇష్టులుగా ఉన్నారు. హేబేలు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. హనోకు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. నోవాహు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ఇక మోషే వరుసలో మోషే దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. నమ్మకమైన వాడన్నాడు నా ఇల్లంతటిలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే. దేవునికి ఇష్టుడుగా ఉన్నాడండి. దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. ప్రియులారా, వ్యక్తులను గూర్చిన ధ్యానం కూడా కావాలన్నారే, ఇదిగో వీళ్ళందరిని గురించి మీరు ఆలోచన చేయండి.
దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఆనాటి భక్తుల వలె మనము కూడా దేవునికి ఇష్టలుగా ఉండగలుగునట్లు జాగ్రత్త పడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఆ తరువాత మోషే దాటిపోయిన తర్వాత కాలేబు యెహోషువల కొరకు వారు దేవుని పూర్ణ మనసుతో వారు అనుసరించిన వారుగా ఉన్నారు. వారు పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించారు. అందువల్ల వారు కూడా దేవునికి ఏమయ్యారు? ఇష్టులయ్యారు. పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించారు. దేవుడే వారిని గురించి ఓ మంచి సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కాలేబు యెహోషువల వలె పూర్ణ మనసుతో ప్రభువును అనుసరించేవారుగా మనము ఉండాలి. ఇక ఆ తరువాత వరుసగా మనము చెప్పుకుంటూ రావచ్చు. ఆ నలుగురు బాలుర కొరకు మనం చెప్పచ్చు. వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. పరాయి పాలనలో 10 అంతల శ్రేష్ఠులు అని వారి కొరకు వ్రాయబడింది. కారణమేమిటి? వారు పరాయి పాలనలో ఉన్నప్పటికీ జీవము గల దేవుని వారు ఎరిగిన వారుగా ఉన్నారు గనుక వారు ఆ విధంగా తమ జీవితాన్ని కాపాడుకొని మంచి సాక్ష్యము కలిగిన వాడుగా, దానియేలు కొరకైతే ఏ లోపమైనను లేనివాడు, నమ్మకమైన వాడు. ఎంత మంచి మాట! నమ్మకమైన వాడు అని ప్రభు సాక్ష్యం ఇయ్యడం కాదు. అక్కడున్నటువంటి వారే, బబులోనులో ఉన్నవారే వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఆ నలుగురు బాలురు ఇలా ఒక్కొక్కరిని మనం చెప్పుకుని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నతనీలు కొరకు ఒక మాట చెప్పాడు. ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. అవునా? కనుక ఇలాగున భక్తులు ఆనాడు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. కొందరు ఇష్టలుగా లేరు. కొందరు ఇష్టలుగా లేరు. ఇష్టలుగా లేని కారణము చేత ఏమయ్యారండి? ఇష్టలుగా లేని కారణము చేత ఏమయ్యారు? ఇశ్రాయేలీల సంగతి మనం విన్నాం. నాశనమై ఇష్టలుగా ఉన్నవారు ఏమయ్యారు? దైవరాజ్యములో ప్రవేశించారు. గనుక మనమందరం ఎవరికి ఇష్టలంగా ఉండాలి? దేవునికి ఇష్టలంగా ఉండాలి. దేహాన్ని విడిచిన, దేహములో ఉన్న దేహాన్ని విడిచిన మనము దేవునికి ఇష్టలంగా ఉండాలి. దుష్టులంగా, భ్రష్టులంగా, అయిష్టులంగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టలంగా మనము జీవించి దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ఒకసారి పరిశీలన కూడా చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టము లేని పనులు ఏవైనా మనలో ఉండి ఉంటే
దేవుని పాదాల చెంత వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి సరిచేసుకోవడం మనకు క్షేమం. ఎక్కడ ఏ కార్యం విషయములో దేవునికి ఇష్టలంగా లేమో అది మన మనస్సాక్షే చెప్పేస్తుందండి. మన మనస్సాక్షే చెప్పుద్ది. మన మనస్సాక్షే చెప్పినప్పుడు మనము దానిని త్రోసివేయకుండా నా పొరపాట్లను క్షమించి నీకిష్టమైన వ్యక్తిగా నన్ను మార్చి మలచు అని ఓ చిన్న ప్రార్థన చేస్తే ప్రభువు మీ ప్రార్థన వింటాడు. తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఎవరమే గాని ఇష్టలముగా ఉండాలి. మనము దేవునికి ఇష్టలమైతే ఇంకా అనేకులను ఆయనకి ఇష్టలుగా చేసే పనిలో ఉంటాం. ఈ సంగతులను వారికి మనం చెబుతాం. కూడికలో పాలు పంపులు పొంది మరింత దేవునికి ఇష్టలుగా శ్రేష్ఠులుగా ఉండగలుగునట్లు మనము సిద్ధపరుస్తాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, మీ గణనామానికి స్తోత్రం. మీకిష్టమైనవేవో మనుషులకు ఇష్టమైనవేవో తేటగా చెప్పారు. మీకిష్టమైనవి మేము చేస్తే మాకు మీరు తోడై ఉండి మమ్మను విడిచిపెట్టను అని చెప్పారు. మీకిష్టము కానివి చేస్తే వారిని సంహరిస్తారు అని చెప్పారు. మా ప్రభువా, ప్రతి ఒక్కరూ మీకిష్టమైన కార్యాలే చేయడానికి వారి ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నా. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఆత్మ మీకిష్టమైన వారుగా ఉండాలి నాయన. అందుకే మీ రాకను గురించి ఇంకా ఆలస్యం చేస్తున్నారు. మా ప్రభువా, మేమే పని చేసినా మీకిష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేయడానికి మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మాకిష్టమైన వాటిని చేస్తూ మీ ఇష్టాన్ని మేము నెరవేర్చలేని వారిగా ఉంటే దయతో క్షమించమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, ప్రతి విషయములో, ప్రతి నిమిషములో, ప్రతి స్థలములో మీకిష్టమైన వారంగా మీకిష్టమైన కార్యాలు చేస్తూ మీకు మహిమకరంగా జీవించుట మా అందరికీ నేర్పించమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎంతమంది దేవునికి ఇష్టలుగా